Hi students, welcome back to our class. In this video, animal husbandry సంబంధించి fisheries సంబంధించిన షార్ట్ నోట్ చూద్దాం. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన కాడికి వచ్చినట్లయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు సంబంధించినటువంటి టాపిక్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటి మీద వీడియోస్ చేస్తాను. సో మనం ఫిషరీస్ సంబంధించి చూసినట్లయితే సో కల్చరింగ్, రేరింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ aquatic ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిషరీస్ అని చెప్తాం. సో జనరల్గా ఫిషరీస్ని ఆక్వాకల్చర్ గాను ఫిషీ కల్చర్ గాను రెండు రకాలుగా డివైడ్ చేస్తారు. సో వాటిలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏంటనేది డీటెయిల్గా యాజ్ పర్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి టర్మ్స్ని మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్తున్న ప్రకారం ఇండస్ట్రీ టు డివోటెడ్ టు రేరింగ్, క్యాచింగ్, ప్రాసెసింగ్ అండ్ సెల్లింగ్. సో రేరింగ్ పెంచడం కానీ క్యాచింగ్ కానీ మనం క్యాప్చర్ చేయటం, ప్రాసెసింగ్ అంటే బిఫోర్ అంటే గట్ని తీసేసి ఫిష్ని ప్రాసెస్ చేయడం కానీ, తర్వాత సెల్లింగ్ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరల్లీ ఒక పర్టికులర్ ఫిషరీస్కి సంబంధించినటువంటి టర్మ్స్ ఆఫ్ ఫిష్ కానీ, మొలస్కన్స్ కానీ, క్రస్టేషన్స్, ప్రాన్, క్రాబ్ కానీ, aquatic animals, any aquatic animals. So either rearing, catching, processing, selling, that means it is an industry. Animal husbandry లో ఇండస్ట్రీగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ aquaculture అండ్ pisciculture డిఫరెన్స్ చూస్తున్నాం. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ aquatic wheels ఇంక్లూడింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. aquatic plants కానీ aquatic animalsలో కానీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నట్లయితే వేర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ aquatic yields, వీటికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని మనం ఆక్వాకల్చర్ కింద చూడవచ్చు. పిసికల్చర్ ఇంక్రీజ్ ఇన్ టోటల్ ఫిష్ ఈల్డ్. ఉన్నటువంటి ఆక్వాకల్చర్ ప్రొడక్ట్స్లో ఫిష్ని మాత్రమే ఈల్డ్ చేస్తే కెన్ సే దట్ ఈస్ పిసికల్చర్గా చెప్పొచ్చు. ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఫిషరీస్ నుంచి వచ్చే మనకి ఏంటి స్పెసిఫిక్గా ప్రొడక్ట్స్ అనేటువంటివి ఫ్రెష్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ మేజర్ కార్ప్స్ అనేటువంటి కట్లా కావచ్చు, రోహు, దెన్ కామన్ కార్ప్, దెన్ మెరైన్ ఫిషెస్ తీసుకుంటే మెరైన్లో హిల్సా, సార్డైన్స్, మ్యాక్రెల్స్ అండ్ పాంఫ్రెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మెరైన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఫ్రెష్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కట్ల, రోహు, కామన్ కార్ప్ అయితే మెరైన్లో హిల్సా, సార్డైన్స్, మ్యాక్రెల్స్ అండ్ పాంఫ్రెట్స్ అనేటువంటివి చూడవచ్చు. సో డిఫరెన్స్ ఆక్వాకల్చర్కి పిసికల్చర్. పిషి అంటే పైసెస్, ఫిష్ అని అర్థం వస్తుంది. ఓన్లీ ఫిష్ ఈల్డ్ ఇంక్రీజ్ చేస్తే పిసికల్చర్ అంటారు. ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అన్నిటినీ కూడా కల్చర్ చేసినట్లయితే యూ కెన్ సే దట్ ఈస్ ఆక్వాకల్చర్ అని చెప్పొచ్చు. సో ఇవి ఆక్వాటిక్ ఆర్గన్స్ మేజర్గా మొలస్క్స్ కానీ, క్రస్టేషన్స్, ఆక్వాటిక్ యానిమల్స్, ఫిష్. సో ఫిషరీస్కి సంబంధించి ఎనీ బెనిఫిషియల్ ప్రోడక్ట్ ఉంటే ఖచ్చితంగా వాటిని మన వాళ్ళు కల్చర్ చేస్తారు, ఇంప్రూవ్ చేస్తారు, ఇండస్ట్రీ లాగా డెవలప్ చేస్తారు. సో అలాంటి ఏవైతే ఈ 2 టైమ్స్ వాటి నుంచి వచ్చినాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని మనం ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయడానికి బ్లూ రెవల్యూషన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో బ్లూ రెవల్యూషన్ తర్వాత ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అనేది ఎనార్మస్గా ఇంప్రూవ్ అయింది. అది ఇక్కడ మనం ఫిషికల్చర్లో లేదా ఆక్వాకల్చర్లో గుర్తుంచుకోవాల్సిన విషయం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.